హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చెప్పబోతున్నాను. నెంబర్ 1, ఈ వీడియోలో మీకు అమ్మాయిలు బొద్దింకలు, బల్లులు, స్పైడర్స్, రాట్స్ ఇలాంటి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పబోతున్నాను. నెంబర్ 2, గోస్ట్ హంటర్స్ నిజంగా దయ్యాల సౌండ్స్ అండ్ వీడియోస్ని రికార్డ్ చేయగలరా? నెంబర్ 3, ఇండియాలో కూడా పురుగుల్ని తింటున్నారంట. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మాది కొత్త ఛానల్ కావడంతో లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అమ్మాయిలు ఎందుకు బొద్దింకలు అండ్ బల్లుల్ని చూసి భయపడుతున్నారు? అసలు రీజన్ ఏంటి? మన సైంటిస్ట్కి కూడా ఆ డౌట్ వచ్చింది. సో వాళ్ళ స్టడీలో తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళ జెనెటిక్స్ వల్ల కాదంట. డేవిడ్ ర్యాక్సన్ అనే ఒక డెవలప్మెంటల్ సైకియాట్రిస్ట్ ఒక 10 మంది కలిసి ఉన్న అమ్మాయిలు అండ్ అబ్బాయిల్ని తీసుకొని ఒక స్టడీని కండక్ట్ చేశారు. సో ఫస్ట్ ఒక స్పైడర్ ఫోటో తీసుకొని దాని పక్కనే హ్యాపీ ఫేస్ పెట్టారు అండ్ ఒక ఫ్లవర్తో పాటు ఫ్లవర్ని చూసి భయపడుతున్నట్టుగా ఫోటో పెట్టాడు. అప్పుడు గ్రూప్లో అబ్బాయిలు 2 ఫొటోస్ని ఈక్వల్గా చూశారు, కానీ అమ్మాయిలు మాత్రం స్పైడర్ ఫోటోని ఎక్కువ చూశారు. సో దీన్ని బట్టి అమ్మాయిలు చిన్నప్పటి నుంచి స్పైడర్ అయినా కాక్రోచ్ అయినా భయపడతారు అని అర్థమైంది. సో దీన్ని బట్టి చూస్తే అమ్మాయిలకి యానిమల్ ఫియర్ తొందరగా బిల్డ్ అవుతుంది. సో అమ్మాయిలు ఇన్సెక్ట్స్కి దూరంగా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఇన్సెక్ట్స్ని చూసి భయపడరు. దానికి రీజన్ వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళకి యానిమల్ ఫియర్ అంతగా బిల్డ్ అవ్వదు. గోస్ట్ హంటర్స్ నిజంగా దయ్యాల సౌండ్స్ అండ్ వీడియోస్ని రికార్డ్ చేయగలరా? బేసిక్గా గోస్ట్ హంటర్స్ యూస్ చేసే టెక్నాలజీస్ కోసం చూద్దాం. వాళ్ళు ఈఎంఎఫ్ మీటర్స్, అయాన్ డిటెక్టర్స్, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, సెన్సిటివ్ మైక్రోఫోన్స్ ఇలాంటి ఐటమ్స్ యూస్ చేస్తారు. వీళ్ళు రికార్డ్ చేసే సౌండ్స్ దయ్యాల సౌండ్స్ కాదు. ఇవన్నీ గాలి వల్ల, ఫ్లోర్ వల్ల అండ్ ఎలక్ట్రిక్ సౌండ్స్ వల్ల కూడా ఈ సౌండ్స్ రికార్డ్ అవుతాయంట. ఇంకా ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ కోసం తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి మీద ఫుల్ వీడియోస్ డీటెయిల్గా చేస్తాను. 200 crores మంది పురుగుల్ని తింటున్నారంట. అది చెప్పింది ఇంకెవరో కాదు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. 2013 రిపోర్ట్ ప్రకారం 1.4 బిలియన్ ఇన్సెక్ట్స్ ఉన్నాయంట. అది కూడా టోటల్ కాదు, ప్రతి మనిషి తినడానికి. అంటే మనిషికి 1.4 బిలియన్ ఇన్సెక్ట్స్ ఉన్నాయంట. అండ్ ఈ ప్రపంచంలో 200 to 2000 ఇన్సెక్ట్ కేటగిరీస్ ఉన్నాయంట తినడానికి. అండ్ అది కూడా హెల్త్కి మంచిది అండ్ హైలీ న్యూట్రిషియస్ అంట కూడా. ఇండియాలో నార్త్ స్టేట్స్లో ఇన్సెక్ట్స్ కొంతమంది తింటున్నారంట. ఇండియాలో 100 to 200 ఇన్సెక్ట్స్ కేటగిరీస్ ఉన్నాయంట తినడానికి. ఎవరైతే ఇన్సెక్ట్స్ టేస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కిందే ఇంకా మరెన్నో కొత్త ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.